కలుగునుగాక. ప్రభు పేరట అందరికీ నా వందనాలు. ఈరోజు వాక్య ధ్యానము నిమిత్తము 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో ఉన్న మాటను ధ్యానించుకుందాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడే. ఈరోజు నా అంశము తగిన సమయమందు. ప్రతి దానికి కూడా సమయం ఉంటుంది. ఒక ప్రసూతి స్త్రీ కనడానికి సమయం ఉంటుంది, గర్భం దాల్చడానికి సమయం ఉంటుంది, వివాహానికి సమయం ఉంటుంది, బేబీ పుట్టడానికి సమయం ఉంటుంది. ప్రతి దానికి కూడా భూమి మీద ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. అలాగనే భక్తుల జీవితాలలో కూడా తగిన సమయమున ఆయన హెచ్చిస్తాడట. అంటే ప్రతి భక్తుని జీవితంలో పైన ఏమనుందంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. అవును, మన దేవుడు మన సామర్థ్యాన్ని బట్టి కాదు, కానీ మన దైనందిన జీవితంలో ఎంతవరకు మనము భక్తిని, ఎంతవరకు మనం నమ్మకముగా ఉంటున్నాము, ఎంతవరకు దీనత్వాన్ని అంటే ఆయన సుగుణాన్ని ధరించుకొని ఉన్నాము. దీనత్వము అనేది ఆయన సుగుణము. ఆయన దీనుడు, సాత్వికుడు. కాబట్టి ఆయన సుగుణాలు అలవరుచుకొని ఎంతవరకు ఉన్నాం. అలాంటి వాళ్ళను దేవుడు తగిన సమయమునందు హెచ్చిస్తాడట. తగిన సమయం కావాలి. అదే కాండంలో నుండి యోసేపుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తనకు ఒక సమయం ఉంది. తన్ని సహోదరులు గుంటలో త్రోసేయడానికి ఒక సమయం, గుంటలో నుంచి బయటికి లాగి ఇష్మాయేలీయులకు అమ్మేసేటువంటి సమయం. ఆ సమయంలో తను కొంతకాలము ఆయన చేతి క్రింద, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు రావడానికి. ఎందుకంటే చాలా గారాల పట్టి యోసేపు తండ్రికి చాలా ఇష్టమైనటువంటి కుమారుడు, శ్రేష్టమైన వస్త్రాలు ధరించేటువంటి వాడు. అయితే దేవుడు హెచ్చించడానికి తనకి కొంత దీన మనస్సు అవసరం. దేవుడు అతన్ని దీనునిగా చేయడానికి, ఒక దేశానికి రాజుగా చేయడానికి తనకి కావలసినటువంటి సుగుణాలు బహుశా అలవరచడానికి. చిన్నడు అని అంటే బహుశా గారమే ఉండొచ్చు, కానీ అన్నదమ్ములకి మాత్రం చాలా అసూయ. ఇలాంటి సమయంలో దేవుడు తనని కొంతకాలము అక్కడ ఫరో అంటున్న మాటలు చాలా బాగుంటాయి. చూడండి, ఆది కాండము 41వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆది కాండము 41వ అధ్యాయము 37వ వచనం తీసినాడు, చదవండి. చాలు, ఇక్కడ అద్భుతంగా చూసావా, యోసేపు సమయం వచ్చింది అంటే దేవుడు ఏర్పాటు చేసిన సమయం వచ్చింది. అంతకుముందు దేవుడు ఎలో చేసినటువంటి పరిస్థితుల గుండా ఆ వ్యక్తి నడిచి వెళ్ళాడు. దేవుడు కొన్ని పరిస్థితుల్ని ఆయన జీవితంలో ఎలో చేశాడు. ఒక ఇంటిలో పనివాడిగా ఉన్నాడు. అక్కడ ఏదో చిన్న ఇంటి యజమానురాలు మిస్టేక్ చేస్తే అక్కడి నుంచి జైలుకి కొనుక్కోబడ్డాడు. అక్కడ కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు. అంటే ఈ 2 చోట్ల ఆయన కొంత విధేయత నేర్చుకున్నాడు. ఎలా అనంటే, శ్రమలో ఉన్నప్పుడు తప్పకుండా విధేయత అనేది వస్తుంది.
దేవుడు అక్కడ ట్రైన్ చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి మనుషులకు ఈయన ఏలికగా ఉన్నాడు. ఓ విధంగా చెప్పాలి అని అంటే యోసేపును దేవుడు ఎక్కడా తక్కువ చేయలేదు. ఇష్మాయేలు అమ్మివేసినప్పుడు కూడా వాళ్ళు కూడా ఆయన్నేమి హింసించలేదు. వాళ్ళు మరలా వచ్చేసి ఫరోకి అమ్మేసినప్పుడు అక్కడ కూడా ఏమి లేదు, ఆయన ఇష్టమే. ఆయన మంచి యవనస్తుడిగా ఉన్నాడు. చాలా ఇజ్రాయేలీయుడు కాబట్టి చాలా అందంగా ఉంటాడు. చక్కని రూపవంతుడు అని ఆయన గురించి వ్రాయబడింది. ఆయన చాలా అందముగా ఉన్నప్పటికీ కూడా దేవుడు అందగాళ్ళని కోరుకునేవాడు కాదు. అందంతో పాటు మానసిక సౌందర్యం కూడా చాలా అవసరం. నిన్నటి దినాన్ని మనం నేర్చుకున్నాం. మనస్సుకు ఏం కావాలంటే నేర్చుకున్నాం నిన్న. స్వస్థ బుద్ధి కావాలి. మనస్సు స్వస్థత నుండి ఉండాలి. అంటే ఈ మానసిక స్వస్థత, ఒకళ్ళు తిడుతూ ఉన్నప్పుడు తిట్టాభయ అనేటువంటి అంత సాత్వికం అనేది భూమి మీద పుట్టిన వారిలో ఎవరికి కూడా ఉండదు. కానీ ఆ తిట్టినా భరించగలిగే సామర్థ్యం, అంటే ఓ రాజును కొంతమంది పొగిడేటువంటి వారు ఉంటారు, చాలామంది తిట్టేటువంటి వారు కూడా ఉంటారు. అంటే ఆ పరిస్థితుల గుండా నడిచి వెళ్ళడానికి కావలసిన స్ఫూర్తి కలిగిన నాయకునిగా ఈయనకి ఒక 13 సంవత్సరాలు పైబడి తర్ఫీదును దేవుడు ఇవ్వడం జరిగింది. అంటే తగిన సమయము కొరకు ఇక్కడేమన్నాడు? తగిన సమయము కొరకు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఆయన బలమైన హస్తము 6 లక్షల పైబడిన జనాంగాలను నడిపించిందంట. బలిమి చేత కాదు, ఆయన బలమైన హస్తము చేత సముద్రాలలో మార్గాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని నడిపించింది. అంటే ఇక్కడ కూడా యోసేపును ఆ రీతిగా ఆయన బలమైన హస్తము, ఆయన బలిష్టమైన ఆయన స్వస్థపరిచే హస్తపు నీడలో, ఆయన బలపరిచే హస్తపు నీడలో, ఆయన ధైర్యపరిచే హస్తపు నీడలో, ఆయన నిలవబెట్టే హస్తపు నీడలో యోసేపును నిలవబెట్టింది అని మనం తెలుసుకుంటున్నాం. అందుకని ఫరో అంటున్నాడు, ఇతని వంటి జ్ఞాన ఆత్మపూర్ణునిగా ఎవరినైనా మనము ఇలాంటి మనిషిని మనం ఎక్కడైనా చూసామా? ఇతడు దేవత వలె ఉన్నాడు. అంటే ఎందుకు అంతకుముందు యోసేపుకి జ్ఞానాత్మ లేదా? అన్నదమ్ములు అలా అంటే అవి ఉండుంటే, అంత పరిపక్వత ఉండుంటే, వాళ్ళ అన్నదమ్ములు గుంటలో వేసినప్పుడు ఇష్మాయేలీయులకి చెప్పినప్పుడు తిరగబడి ఉండేవాడేమో. అయ్యా మా నాన్న ఇది, మేము ఇది అని చెప్పుండేటువంటి వాడేమో. లేకపోతే అసలు నేను నాన్న అన్నలు మంచోళ్ళు కాదు, నన్ను ద్వేషిస్తున్నారని వెళ్లకుండా ఉండేవాడేమో. అంటే అప్పటికి ఆ దేవుని చేతిలో ట్రైనింగ్ లేదు. నాన్న ప్రేమలోనే పెరిగాడు కాబట్టి ఆ పరిస్థితులను పసిగట్టేటువంటి జ్ఞానము, అంటే మానసిక స్వస్థత యోసేపుకి తండ్రి దగ్గర ఉన్నప్పుడు లేదు అని నేను అంటున్నాను. కాబట్టే దేవుడు ఆయనకు ఒక మంచి పరిస్థితులు గుండా మనం కనిపిస్తుంది ఎంత న్యాయం చేశారు అన్నలు. కానీ ఆ పరిపక్వత తను పొందిన తర్వాత తన అన్నలు అంటున్నారు, ఇదంతా కూడా దేవుని సంకల్పమే, మీరు ఏమీ కూడా బాధపడవలసిన అవసరం లేదు. దేవుడే మిమ్మల్ని అందరినీ పోషించడానికి నన్ను ఈ ఐగుప్తు మీద ఏలికగా నియమించాడు. ఇది సంపూర్ణమైన మానసిక స్వస్థత, సంపూర్ణమైన పరిపక్వత. అంటే దేవుని బలిష్టమైన చేతి క్రింద ఆయన నేర్చుకున్నటువంటి బుద్ధి, జ్ఞానము. కనుకనే ఆ సమయం ఎవరైతే ఆయన ట్రైనింగ్లో ఉంటారో, ఎవరైతే ఆయన మాటకు కట్టుబడి ఉంటారో, ఎక్కడ శిక్షలో కూడా క్యారెక్టర్ని కాపాడుకుంటారు. ఇది ప్రాముఖ్యమైనది. శిక్షలో కూడా అవకాశం ఉండి కూడా
క్యారెక్టర్ని కాపాడుకోవటం అంటే అది చాలా చాలా అద్భుతం. నిజంగా దేవుడు మనకిచ్చింది క్యారెక్టర్. దీన్ని కాపాడుకోవలసిన అగత్యం దేవుడు మనకిచ్చాడు. మా నాన్నగారు అంటూ ఉండేవాళ్ళు, నా క్యారెక్టరే నన్ను నిలబెట్టింది. నాకు 40వ సంవత్సరం రాకమునుపు నా భార్య చనిపోయింది, కానీ ఇప్పటి వరకు కూడా నేను చెడు అనే దాన్ని నేను ఎరగని వాడను. కాబట్టి నా క్యారెక్టరే నన్ను నిలబెట్టింది, నా క్యారెక్టరే నాకు ఆరోగ్యాన్ని ఇచ్చింది అని అంటూ ఉండేవాడు. అంటే నా క్యారెక్టర్ని బట్టే దేవుడు నాకు ఈ రీతిగా ఆరోగ్యం ఇచ్చాడు అని కూడా అంటూ ఉండేవాడు. నిజమేనేమో, నేను అది ఒప్పుకోలేను, తప్పని చెప్పలేను, కానీ ఎవరి విశ్వాసం, ఎవరి మనస్తత్వం వారిది. అయితే ఇక్కడ మాత్రం యోసేపు జీవితంలో మాత్రం నేను ఒప్పుకుంటాను. ఎందుకనంటే తనకున్న వయసు మంచి యవన కాలము, రెండవది ఇంకా మానసిక పరిపక్వత లేనటువంటి వయసు. అంటే ఆ సమయంలో కోరికలు విస్తరించేటువంటి ఏజ్ అతనిది. అయినను నా దేవుని బట్టి నేను ఇటువంటి దుష్కార్యము చేయను. అద్భుతం కదా. అంటే యవ్వన కాలంలోనే ఆయన బలిష్టమైన రెక్కల నీడలో యోసేపు ఉన్నాడు అనేది ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. అవకాశం వచ్చినప్పుడు దేన్ని వాడుకోకుండా ఉండలేడు మానవుడు చాలా అల్ప ప్రాణి. ఊరికే టెంప్ట్ అయిపోతాడు, ఊరికే కమిట్ అయిపోతాడు. అలాంటి టైంలో నిజంగా ఒక వ్యక్తిని దేవుడు కోరుకొని, ఒక వ్యక్తిని ఆయన శక్తి క్రింద, ఆయన బలిష్టమైన చేతి క్రింద పెంచుతూ ఉన్న వ్యక్తులు నిజంగా వారిని వారు భద్రపరుచుకుంటారంట. వాళ్ళ బాల్యము నుండి కూడా వాళ్ళు ప్రత్యేకమైన వారు. దేవుడు పిలుపులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, ఆయన పిలుపులో ఉన్న ప్రతి వ్యక్తి కూడా గ్రహించవలసింది ఏంటంటే క్యారెక్టర్ని కాపాడుకోవటం. క్యారెక్టర్ అనేది శరీర సంబంధమైనది కాదు. నేను అంటాను, చాలామంది క్యారెక్టర్ పోగొట్టుకుంది అని అంటారు, ఏమంటారు, గుణం పోగొట్టుకుంది అని అంటారు. ఒక చెరిచిన వ్యక్తిని క్యారెక్టర్ పోగొట్టుకోదు, బలత్కరించబడింది అని అంటారు. క్యారెక్టర్ ఏంటి అని అంటే నీ మనస్సాక్షిలో ఆలోచన పుట్టినప్పుడు ఆలోచనని గద్దించకపోవడం, అక్కడ నీ మనస్సాక్షిని నువ్వు ఓడించినట్లు. నీ క్యారెక్టరు అవకాశం వచ్చినప్పుడు కూడా సరిదిద్దుకోలేనటువంటి పరిస్థితులు నీ ఎదుట ఉన్నప్పుడు, సరి చేసుకోవాలనే ఇంకిత జ్ఞానము లేనప్పుడు నీ మానసికంగా రోగివి అనేది నేను డిక్లేర్ చేస్తున్నాను. ఎందుకనంటే ఎప్పుడైతే నిజంగా మన ఎదుటికి పాపం వచ్చిందో, యోసేపు అయితే పారిపోయాడంట. పాపానికి దూరంగా పారిపోయాడు. నువ్వు పారిపోలేక అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నావని అంటే మానసిక రోగివైనా అయి ఉండాలి, మనస్సును కంట్రోల్ చేసుకొనలేని చేతగాని వాడవైనా అయి ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆయన బలిష్టమైన చేతి క్రింద తగిన కాలంలో హెచ్చించాలంటే నువ్వు దేవుని చేతి కండిషన్తో కూడిన ఆశీర్వాదం. కండిషన్ లేకుండా ఆశీర్వాదం అనేది లేదు. కండిషనల్ లవ్ కాదు, కానీ నీకు ఒక ఆశీర్వాదం ఇవ్వాలంటే కండిషన్కి కట్టుబడి ఉండాలి. క్యారెక్టర్ కాపాడుకున్నాడు కాబట్టే శిక్ష అయితే తను చేయని నేరాన్ని తన మీద పడింది, దానికి శిక్ష అనుభవించాడు కాబట్టి జైల్లో దేవుడు అతనిని ఏలికగా చేశాడు. కొంతమందిని ఇచ్చాడంట ఆయన చేతికి, ఆయన మాట్లాడడానికి, ఆ ప్రభు గొప్పతనాన్ని వివరించడానికి, కలల భావం చెప్పడానికి, అక్కడ కూడా తన్ను తాను కాపాడుకోవడానికి. కాబట్టి నీకు దేవుని ఆశీర్వాదం కావాలి అని అంటే ఆయన
నీ సమయంలో హెచ్చించాలి అని అంటే, హెచ్చించడం అంటే ఆశీర్వాదమేనా? ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళ్ళడానికి ఆ దేవుడు వేస్తున్నటువంటి కొన్ని మెట్లేంటి అని అంటే, ఆయన బలిష్టమైన చేతి క్రిందకు వచ్చి దీన మనస్సు అనుగ్రహించు. దీన మనస్సును సంపాదించుకోవాలట. దీన మనస్సును సంపాదించుకోవాలంట. ఆ దీన మనస్సు లేనంత కాలము కూడా ఆర్థికంగా అనేది బైబిల్ చెప్పట్లేదు. నానా రకాలుగా మనీ సంపాదించే వెసులుబాటు భూమి మీద మానవులకు ఉంది. కానీ ఆ ఆర్థిక ఇబ్బందులు లేవు అని అంటే అదే ఆశీర్వాదం అనుకుంటే అంతకంటే మానసిక రోగం లేదు. అందుకని అంటున్నాడు, ఇతని వంటి మనుష్యుని మనము కనుగొనగలమా అంటే నిజంగా ఆయన చేతి క్రింద, ఎందుకంటే అదే ఎగ్జాంపుల్ మనకు తెలిసిపోతూ ఉంది. వాళ్ళందరినీ బంధించేశాడు, ప్రేమ చెప్పలేకపోతున్నాడు, కడుపు నిండా ప్రేమే ఉంది, వాళ్ళు ఎక్కడ కష్టపడిపోతారనే దిగులుంది. అంటే గతం అంతా కూడా ఈ 13 సంవత్సరాలలో మరచిపోయాడని అంటే, మరచిపోతే బంధించి జ్ఞాపకం చేసేవాడు కాడు. చెడు ఎవరికైనా గుండెల్లో రాయబడి ఉంటుంది. యూదా పాపము ఇనుప కంఠంతో రాయబడి ఉన్నట్లు ఆ మరిచిపోలేని విషయాలు మనకి ఎక్కడ గుండెల మీద రాసుకుంటాం ఉంది. కానీ అది ఎప్పుడైతే వాళ్ళ అన్నల దగ్గర వ్యక్తపరిచి ఆ దిగమింగుకుని సమాధాన పడిపోయాడు, కంప్లీట్గా మనశ్శాంతి అనేది యోసేపుకి వచ్చేసింది. కనుకనే నేను మిమ్మును మీ పిల్లల్ని కూడా నేను పోషిస్తాను. అయ్యో ఐగుప్తులో ఇంకా కరువు కాలం ఉంది, మీరందరూ త్వరగా మీకు కలిగిన యావత్తును తీసుకొని ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ మీకు క్షేమం, మీ కొరకు నేను ఒక గోషెను అనే దేశాన్ని, రాష్ట్రాన్ని మీ కొరకు సిద్ధపరిచాను. ఎంత అద్భుతం! నిజంగా ఈయన పెద్ద మనసు వచ్చేసింది. ఎందుకు అని అంటే దేవుని సమయము ఆయన జీవితంలోనికి ఎలా అయింది కాబట్టి ఆయన ఈ రీతిగా దేవుడు ఆయన్ని హెచ్చిస్తున్నాడు. అడుగు నుండి చూస్తే ఈయన 2వ వాడు, పైనుండి చూస్తే 11వ వాడు. ఎటు చూసినా సరే నిజంగా బైబిల్ ప్రకారం ఆశీర్వాదం వారసు పొందడానికి లేదు. కనిష్ఠుడు పొందాడు, లేదా ప్రథముడు జ్యేష్ఠుడికి ఉంది. కానీ దేవుడు ఆయన హెచ్చించాలి అనుకున్నప్పుడు ఎవరైతే ఆయన దగ్గర దీనాత్ములుగా ఉంటారో వాళ్ళను హెచ్చించక మానలేడు అనేది మనం నేర్చుకుంటున్నాం. 2వ వ్యక్తిని చూసినప్పుడు మనం దానియేలు గ్రంథంలో నుండి 6వ అధ్యాయము 3వ వచనం చూసినప్పుడు, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను. చూసారా? గనుక రాజ్యమంతటి మీద అతని నియమించవలెనని రాజు ఉద్దేశించెను. నిజంగా ఎంత అద్భుతము! మరొక మాట, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. కనుక దానియేలులో తప్పులను లోపములను కనుగొనలేకపోయేరి. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందునో అతనిలో లోపము కనుగొనలేకపోయేది. ఎంత అద్భుతమండి! ఎంత సాక్ష్యం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందారు కదా. అందుకనే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ఛానల్స్, యేసులాగా మారినవారు. యేసు ప్రభు అని వీరిని పిలవలేకపోతున్నాము, కానీ వీళ్ళందరూ కూడా యేసు అడుగు జాడలలో నడిచినవారు. ఇటువంటి ప్రఖ్యాతి నొందిన, అసలు వాస్తవానికి వీళ్ళు ఎవరు అని అంటే ఈ బబులోను దేశానికి వచ్చినటువంటి బానిసలు.
కానీ ప్రభువు ఇస్తున్నటువంటి ఆ దేశములో, పరాయి దేశములో, ఇందాక కూడా పరాయి దేశంలో ఉన్న యోసేపును మనం చూసాం, అందరికీ దూరంగా. ఇక్కడ ఈ భక్తుడు కూడా తల్లిదండ్రులు ఉన్నట్లు, భార్య ఉన్నట్లు, బిడ్డలు ఉన్నట్లు ఇక్కడేమీ కనబడటం లేదు. కానీ ఆయన ప్రఖ్యాతి నుండి ఉండెను, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అంటే మానసికమైన స్వస్థత నొందినవాడు కదా, మానసికమైన స్వస్థ బుద్ధి కలిగినవాడు. కనుకనే ఈయన అంటున్నాడు, ఏ నేరము కూడా కనుగొనలేకపోతున్నారంట మనుషులు. ఏ నేరము, నిజంగా ఒక మనిషి మీద నింద వేయకుండా ఉంటారా? ఏదో ఒక రకమైన నింద వేయగలుగుతాం, మనకి ఆ టాలెంట్ ఉంది. కానీ అది కూడా ఇక్కడ దానియేలు మీద అవకాశం, అటు దేవుని విషయంలోనూ, రాజ్యపు విషయంలోనూ, అధికార విషయంలోనూ. ఎంత అద్భుతం అండి! దేవుని చేతిలో వీళ్ళు కూడా బానిసత్వంలో ఉన్నప్పుడు ఆయన బలిష్టమైన చేతి క్రింద వీళ్ళు దీన మనస్కులయ్యారు. కాబట్టి దేవుడు వీళ్ళని ఇక్కడ ఈ బబులోను సంస్థానములో ప్రధానమంత్రిగా ఆయనను అభిషేకించాడండి, ఆ స్థానం ఇచ్చాడండి. ఈయనకు కూడా సకల శాస్త్ర ప్రవీణత ఉన్నంత గొప్ప అనుభవము కలిగిన వాడు దానియేలు. ఇది ఎక్కడి నుండి వచ్చింది అని అంటే ఆయన చేతిలో బాణపు ముళ్ళులు, వీళ్ళందరూ ఆయన చేతిలో మలచబడినటువంటి చిరు దీపాలు. ఈరోజు ప్రపంచానికే వెలుగును తెచ్చిన వెలుగుమయమైనటువంటి తేజో నక్షత్రాలు. నిజంగా వీళ్ళని చూస్తున్నప్పుడు, వీళ్ళని గురించి చదువుకుంటున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో. ఇతనే కాదు, ఇతని స్నేహితులు కూడా అలాంటి వాళ్ళే. ముగ్గురు స్నేహితులు ఉన్నారంటే, ముగ్గురు స్నేహితులు కూడా ఫస్ట్ అధ్యాయంలోనే వాళ్ళ గురించి రాయబడుతుంది. ఏమని అంటే, శ్రేష్టమైన వారు వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళు, దేవుని నిమిత్తము ప్రత్యేకించబడిన వారు. అపవిత్రత చూడండి, రాజు భుజించు భోజనము, పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని నన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించెను. అలాగనే వీళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మాకు భోజనమునకు శాకధాన్యములను, పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షించుము. పరీక్షించిన మీదట వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, శ్రేష్ఠులుగా ఉన్నారు, శ్రేష్టమైన వారుగా ఉన్నారు. అంత తిన్నవాళ్ళ కంటే ఈ నలుగురు, 17వ వచనం, ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతను, వివేచనయు అనుగ్రహించెను. చూసారా, దేవుడు ఎంత అద్భుతముగా ఆయన బిడ్డలను ప్రత్యేకపరుచుకుంటాడో. ఆయన బిడ్డలను ఆయన చేతి క్రింద ఎందుకు కష్టం వచ్చింది? మనం అనుకుంటాము, ఇదేంటి చక్కటి యవనస్తులు ఊర్లో ఉంటే ఎంతో బాగుండేవాళ్ళు, ఆ దేశానికి స్వదేశానికి ఎంతో ఉపయోగదాయకముగా ఉండేవాళ్ళు అనుకుంటాం. కానీ వెలిగించిన దీపము ఎక్కడైనా సరే వెలుగుతూనే ఉంటుంది. దేవుడు వెలిగించిన దీపం ఎప్పుడు కూడా ఆరిపోదు. యేసయ్య గారు పాట పాడతాడు, యేసయ్యా నీవు వెలిగించిన దీపము ఎన్నటికీ కూడా ఆరిపోదు. ఆరిపోయే దీపాలు కావండి. ఈరోజు ప్రపంచాన్ని వెలిగిస్తున్న దీపాలలో కొన్ని దీపాలు వీళ్ళై ఉన్నారు. శ్రేష్టత అండి. ఎందుకంటే కష్టం వచ్చింది. బానిసత్వంలో జైల్లో పెట్టిన వాళ్ళకి ఫుడ్ పెడతారనుకుంటే పొరపాటు. వాళ్ళు ఏమీ చేయవలసిన పనులు వాళ్ళతో చేయిస్తారట. వాళ్ళు ఏం చేయగలరో, మిషన్ కుట్టేవాళ్ళు మిషన్ కుడతారంట. ఏ వృత్తి చేసే వాళ్ళతో ఆ వృత్తి, ఇస్త్రాకులు కుట్టేవాళ్ళతో ఇస్త్రాకులు కుట్టిస్తారట. ఊరికే ఎక్కడ తెచ్చి పెడతారండి వందల మందిని? కాబట్టి ఆయన చేతి క్రింద శిక్షాకాలంలో
శిక్షణ కాలముగా మలుచుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా అది దేవుని ట్రైనింగ్ అని మనం అంటున్నాం. అంటే దేవుని చేతి నీడలో, దేవుని చేతిలో మనం నేర్చుకుంటున్నాం. ఆ శిక్షా కాలంలో శిక్షణ తీసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఇది మాకు శిక్ష అని చెప్పి అక్కడే ఉంటే అక్కడి నుండి బయటపడలేడు. అక్కడి నుండి కూడా వాళ్ళలో ఉన్న మంచి ప్రవర్తన ఉంటేనంట పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని త్వరగా బయటకు పంపించేస్తారట. నేను మా బంధువు ఒక ఆయన్ని చూసాము. ఆయన ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా కూర్చునేవాడంటే ఎక్కడుంటే అక్కడ. అరే నిన్ను చూస్తుంటే నువ్వు నేరం చేసిన వాళ్ళగా ఎక్కడున్నావురా అన్నారంట పోలీసు. నీ మొహంలో ఎక్కడ కనపడట్లేదురా నేర చరిత్ర ఉన్నట్టు నీకు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావురా అని చెప్పి అనేవాళ్ళంట. ఎక్కడ కూర్చుంటే అక్కడ ప్రార్థన చేసుకుంటా. అంటే దేవుడు ఆ శిక్షా కాలంలో దేవుని చేతి నీడకి వచ్చినటువంటి వాడు బుద్ధిమంతుడు. అందుకని అంటున్నారు, వీళ్ళకి ఏమంటున్నాడంటే బుద్ధి కలిగిన వాళ్ళంట. అంటే నేనేమనుకున్నాము, మనసుకు బుద్ధి తక్కువైపోయినప్పుడు, జ్ఞానం తక్కువైపోయినప్పుడు వ్యర్థముగా ప్రవర్తిస్తాము, వ్యర్థంగా మాట్లాడతాము, వ్యర్థంగా ఆలోచన చేస్తాము, వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకుంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడే. ఎందుకనంటే ఆ దీనత్వం లేనప్పుడు దీనులు స్వతంత్రించుకుంటారంట. దేనైనా సరే ఉంది కదా, ఇక్కడ మత్తయి సువార్తలో ఉంటుంది కదా, చదవండి ఆ మాట. మత్తయి సువార్త 5వ వచనంలో దీనులు భూమిని స్వతంత్రించుకుంటారా? అంతగా దీనాత్ములు ధన్యులు, ధన్యులు, అదే కదా. చాలు, ఆత్మ విషయమై దీనులైన వారు. అంటే ఈ లోకంలోనేమో దేవుడు అద్భుతకరంగా హెచ్చిస్తున్నాడు, తరువాత వీళ్ళ కొరకు పరలోక రాజ్యాన్ని సంసిద్ధపరుస్తున్నాడు. టోటల్గా ఏంటంటే దేవుడు ఆ దీనులుగా ఉండాలని ఎందుకు దేవుడు కోరుకుంటున్నాడంటే ఆయన పరలోక రాజ్యాన్ని మనకు స్వాస్థ్యముగా ఇవ్వాలనే సదుద్దేశంతోనే తప్ప ఆయనకు మరొక ఉద్దేశం అనేది లేదు. ఎందుకు అణిగిమని ఉండాలంటున్నాడు, ఎందుకు సాత్వికంగా ఉండాలంటున్నాడు, ఎందుకు నమ్మకంగా ఉండాలంటున్నాడు, ఎందుకు దీనుడిగా ఉండాలంటున్నాడు, ఎందుకు పవిత్రుడిగా ఉండాలంటున్నాడు అని అంటే వీటన్నిటికీ సంబంధించింది ఒకటే. అదేంటి అని అంటే ఆయన ఉన్న ప్లేస్లో మనం ఉండాలి అని అంటే ఆయనలాగా మనం ఉండాలి కాబట్టి కోరుకుంటున్నాడు. అంటే మనం ఇలా ర్యాష్గా ఉండడం, ఇలాగా నాసిరకంగా ఉండడం అనేది ఆయనకి ఇష్టమైంది కాదు. కారణం ఏంటి అని అంటే దేవుడు సర్వోన్నతుడు. ఆ ఉన్నత మనసు, ఉన్నత మహిమ పొందుకోవాలి అని అంటే తప్పకుండా మనం ఆయనలాగా మారాలి. అబ్రహాము కూడా ఆ తగిన సమయము ఎన్ని సంవత్సరాలు పట్టింది? దేవుని పిలిచినప్పటి నుంచి దేవుడు ఆయనకి ఇస్తానన్నది ఇవ్వడానికి తగిన సమయము 25 సంవత్సరాలు పట్టింది. అంటే 25 సంవత్సరాలు కూడా నిరీక్షణ కోల్పోలేదు. ఈ దేవుడు ఇస్తాను అన్నది ఆలస్యం చేసింది. ఎందుకు అని అంటే అబ్రాహాముగా చూడాలని కాదు, అబ్రహాముగా చూడాలని. అనేకులకు తండ్రి అబ్రహాము. రాజకుమార్తెగా సారా రాజకుమార్తెగా చూడాలని కాబట్టి వాళ్ళకి అంత సమయము పట్టింది. ఒకవేళ ఆ సమయంలో నిరీక్షణ కోల్పోయి ఉంటే నిజంగా వాగ్దానం చేసిన దాన్ని స్వతంత్రించుకునే వాళ్ళు కాదు. ఆ నిరీక్షణ కోల్పోకుండా వాళ్ళు కూడా ఆయన చేతి క్రింద ఆయన వస్తాడు అన్నప్పుడు వెయిట్ చేయడం,
ఆయన ఉంటారు అన్నప్పుడు వాళ్ళ కొరకు ప్రయాసపడడం, ఇదంతా కూడా దేవుడు వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు వమ్ము చేసుకోనకుండా, నిరీక్షణ కోల్పోకుండా వాళ్ళు వెయిట్ చేశారు కాబట్టి వాగ్దాన పుత్రుణ్ణి పొందుకున్నారు, వాగ్దానాలు పొందుకున్నారు. అబ్రహాముల గురించి వ్రాయబడుతున్న మాట, నీవు ఎవరిని ఆశీర్వదించుదువో నేను కూడా వారిని ఆశీర్వదిస్తాను. నీవు ఎవరిని శపించుదువో నేను వారిని. ఎంత అద్భుతం అండి! ఒక అద్భుతంగా మార్చేశాడు అబ్రహాము కదా. అబ్రహాము అంటే ఒక అద్భుతం, విశ్వాసులకు తండ్రి. చనిపోయిన ప్రతివాడు వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకునే ధన్యత. అంటే దేవుని బలిష్టమైన చేతి క్రింద 25 సంవత్సరాలు అణిగి మణిగి దీనత్వాన్ని పొందుకున్నప్పుడు దేవుడు అద్భుతకరమైనటువంటి అబ్రహాము అనేకులకు తండ్రినిగా ఆయన చేశాడు, మన పితరుడుగా చేశాడని చెప్పొచ్చు. అలాగనే యాకోబును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంచుమించు 22 సంవత్సరాలు యాకోబు కూడా ట్రైనింగు అయ్యాడు. తను కోరుకున్నట్లుగానే, తను ఆశించినట్లుగానే ప్రతి దాన్ని కూడా దేవుడు చేశాడు. కానీ ఎండకు ఎండడం, వానకు తగ్గడం, మానసికమైన ఒత్తిళ్ళు 10 మార్లు తన మామ మోసగించడం, 10 మార్లు మోసగించడాన్ని చూసాం. అతను చేసింది ఎన్నిసార్లు? యాకోబు చేసింది ఎన్నిసార్లు? యాకోబు ఎన్నిసార్లు మోసం చేశాడు? అన్నను ఒకసారి, తండ్రిని ఒకసారి. కానీ దేవుడు ఎన్నిసార్లు మోసానికి అప్పగించాడు? 10 సార్లు. బుద్ధి బాగా వచ్చిందా ఇప్పుడు? అదే మానసికమైన బుద్ధి. అంటే ఒక్కొక్కసారి మోసపోయినప్పుడల్లా కూడా ఏమి జ్ఞాపకం వస్తుంది అని అంటే, అరే నాకు ఇది తగినదే, ఇది నాకు తగినదే. నేను నా తండ్రిని మోసగించాను, ఈ మామ మోసగించడం పెద్ద విషయమేమీ కాదు. 10 మార్లు కూడా రియలైజ్ అయ్యాడు. చివరిగా ఒంటరిగా మిగిలి విపరీతంగా పశ్చాత్తాపపడి దేవునిని బతిమాలుకొని నిజంగా ఇజ్రాయేలుగా మారాడు. ఇజ్రాయేలుగా మారినటువంటి ఈయన ఎంత అద్భుతాలు సృజించాడు అని అంటే, తన బిడ్డల 12 మంది కొరకు దేవుడే సింహాసనాల మీద కూర్చుండే ధన్యత, ఓ పట్టణాన్ని వాళ్ళ కొరకు కట్టిన ధన్యత, 12 గోత్రాల వారు ఈ లోకానికి తీర్పు తీర్చే ధన్యత. ఎంత అండి! ఒక భక్తుడు ఆయన చేతి క్రింద అణగగొట్టబడుతున్నాడు అని అంటే, ఓ దీనాత్ముడుగా మారుతున్నాడంటే తద్వారా వచ్చే ధన్యత ఎంత అద్భుతంగా ఉందండి. అలా ఎవరి జీవితాలు చూసినా, ఎవరిని చూసినా సరే దేవుని చేతిలో పడుట మంచిది. దేవుని చేతిలో పడుట భయంకరము అని వాక్యం చెప్తుంది. అది ఎలాగానంటే, శిక్షకు ఆయన చేతిలో పడితే భయంకరం, కానీ ఆయన చేతి క్రిందకి వస్తే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీనాత్ములుగా మారుస్తాడు అనే సత్యాన్ని ఈరోజు మనం ఎరిగి తెలుసుకుంటున్నాం. కాబట్టి తగిన సమయము మన జీవితాలలో కూడా దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు. కష్టం అనేది కలకాలం ఉండదండి, కష్టానికి కూడా కలికాలం ఉంటుంది. అంటే కొంతవరకే మనల్ని బాధించడానికి అవకాశం. యోబు ఎంతో బాధించబడ్డాడు, ఎంతగానో చూసాం కదా, ఇప్పుడే చదువుకున్నాం కదా, ఎంతగానో బాధించబడ్డాడు. అయినప్పటికీ ఇక్కడ చూడు, యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, 5వ వచనం, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడంట. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఎప్పుడు అని అంటే, నిజంగా ఆయన చేతి క్రిందకి వస్తే చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఆయనను వెతకాలి. ప్రభువా, నువ్వు నాకు కనబడయ్యా, ప్రభువా నిన్ను చూడాలయ్యా,
నిన్ను చూచే ధన్యత నాకు ఇవ్వయ్యా. ఆయన చూడటం కంటే ఈ భూలోకంలో గొప్ప అద్భుతం ఏమి లేదండి. ఇవన్నీ కూడా క్షణమాత్రం ఉండున్నది. డాక్టర్లు కొంత వైద్యం ఇస్తున్నారు, కొంత ఉపశమనం ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా దేవుడు ఇచ్చేటువంటి మనశ్శాంతి ఎంతో గొప్పది. కాబట్టి ఆయన బతిమాలుకోవాలి. భక్తులు బతిమాలుకున్నారా? అయ్యా ఇంకేముందయ్యా, నాకు ఎలాగో కుమారుడు పుట్టట్లేదు, ఉన్నటువంటి ఆ ఇస్మాయిలు నన్ను నీవు ఆశీర్వదించు. నేను ప్రభు అంటున్నాడు, ఇస్మాయిల్ కాదు, నీకే నేను వాగ్దాన పుత్రుని ఇవ్వడమే. నా మాట ఏమి తేడా కొట్టదు. దేవుని మాటలు తేడా మాటలు కాదండి. ఆయన అందుకని ఆయనను బ్రతిమాలుకోవాలి. అప్పుడే మనం బ్రతిమలాడుకోవటం, ఆయన్ని వెతకటం ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడంట. నీ నీతికి, చూడండి చక్కగా ఉంది, చక్కటి మాటలు, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. అంటే మన నివాస స్థలము వర్ధిల్లాలి అని అంటే బిడ్డలందరూ కూడా మారు మనసు పొంది, బిడ్డలందరూ కూడా ప్రభు ఛానల్గా ప్రభులాగా మారాలి అంటే, ప్రభులాగా బ్రతకాలి అని అంటే ఆ భక్తుడు చేసేటువంటి నీతి, భక్తుడు కాపాడుకునే నీతి, భక్తుడు చూపించే పరిశుద్ధతను బట్టి మన ఇల్లంతా కూడా ఆశీర్వదించబడుతుందట. మన ఇల్లంతా కూడా వర్ధిల్లద్దంటండి. కాబట్టి ఆ కండిషన్ ఏంటి అని అంటే ఆయన్ని వెతకాలి. రెండో మాటగా ఆయన చేతి క్రింద అణిగి ఉండాలి, పవిత్రతను కాపాడుకోవాలి. మళ్ళీ అంటున్నాడు, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. ఇవాళ ఆ జీరోతోనే స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే కదా, ఎల్కేజీతోనే స్టార్ట్ అవుతుంది చదువు. కానీ వెళ్ళే కొలది దానికి అవధులు లేవు. అలాగనే ఆశీర్వాదం అనేది చిన్న నమ్మకములోనే, చిన్న నీతితోటే ప్రారంభించబడుతుంది. నువ్వు ఎంత నమ్మకాన్ని కాపాడుకుంటావో, ఎంత నమ్మకం దేవుని మీద ఉంచుతావో, ఎంత నమ్మకస్తుడిగా లోకంలో బ్రతుకుతావో అంత స్థితి భూలోకంలో మహాభివృద్ధి. అంటే దానికి ఎల్లలు లేవు, ఏమంటే అవధులు లేవు. మహాభివృద్ధి నొందుతావు. పిల్లలు అబ్రహాముని అంటాడు, నిన్ను బట్టి నీ సమస్త వంశములను నేను ఆశీర్వదిస్తాను. మహాభివృద్ధి, మహాభివృద్ధి. మనల్ని సృజించింది ఎందుకొరకు అంటే మన వెనకాల ఎవరో ఏషావులాగానో లేక ఆదాములాగానో కొంత శాపాన్ని మిగిల్చి, వాళ్ళకి బాధలు మిగిల్చి వెళ్ళిపోవాలనేది దేవుని ఉద్దేశం కాదు. ఆదాము ఉండగానే నోవాను ఏర్పరచుకున్నది, నోవా ఉండగానే అబ్రామును ఏర్పరచుకున్నది, అబ్రాము ఉండగానే మోషేను ఏర్పరచుకున్నది. ఎందుకొరకు అంటే సమస్త వంశములు కూడా ఆశీర్వాదకరముగా ఉండాలని. కాబట్టి ఒకవేళ ఇలా ఉన్నా మనము నిన్నటి వారముగా ఉండకూడదు. ఈరోజు మార్పు చెందాలి. ఇక్కడ అంటున్నాడు కదా, మనము నిన్నటి వారమే, మనకి ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నది. మునుపటి తరము వారి సంగతులు విచారించుము. వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనము. వారు నీకు బోధించుదురు కదా, వారు నీకు తెలుపుదురు కదా. నిజంగా ఇప్పుడు వరకు మనం భక్తులందరినీ గురించి తెలుసుకున్నాం. వారి జీవితాలలో దేవుని చేతి నీడలో ఎలాగా మనం అనుకుంటామో, వాడు మోచేతి నీళ్ళ దగ్గర బ్రతకాలా అనుకుంటాం. మనుషుల ఎదుట నిన్ను అంటలేదు. ఆటోమేటిక్గా దేవుని దగ్గర నీకు దీనత్వం ఉంటే ఆటోమేటిక్గా మనుషుల దగ్గర తల ఎగరేసి మాట్లాడడం అనేది సాధ్యము కాదు, ఉండదు. మార్పు ప్రభు పాద సన్నిధిలో జరిగిద్ది. ప్రాక్టికల్ అనేది మనుషుల దగ్గర
జరుగుద్ది. కాబట్టి మన స్థితి వర్ధిల్లాలన్నా, మన నివాస స్థలము వర్ధిల్లాలన్నా, మన స్థితి మహాభివృద్ధి చెందాలన్నా ఆయన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండాలి. మొదటి మాట. రెండవ మాట, ఆయనను వెతకాల. మూడవ మాట, ఆయనను బ్రతిమాలుకోవాల. నాలుగవ మాట, నీవు పవిత్రుడవై యథార్థముగా ఉండాలి. అప్పుడు నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధను, అంటే తగిన కాలమందు లేదా తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి అటువంటి కృప, ఆయన చేతి నీడలో హెచ్చించబడే కృప ప్రభు మనందరికీ ప్రసాదించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలు దీవించునుగాక.